హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా సమ్రీన్తో. ఎలా ఉన్నారు అందరూ? ఇదొచ్చేసి మేము బయలుదేరే రోజు. మీరు లాస్ట్ వ్లాగ్ చూసే ఉంటారు మొత్తం ప్యాకింగ్ అంతా. సో ద డే హ్యాస్ కమ్. మేమైతే ఇవాళ బయలుదేరిపోతున్నాము. మాకైతే మార్నింగ్ 9:30కి తిరుపతిలో ఫ్లైట్ ఉండే, అందుకని మా అత్తమ్మ అయితే అన్నీ ప్యాక్ చేసి ఇస్తున్నారు ఫుడ్ అంతా. ఎయిర్పోర్ట్లో ఫుడ్ పెద్దగా బాగుండదు అండ్ మేము అక్కడికి వెళ్ళాక మళ్ళీ కుక్ చేసుకునే ఓపిక ఉండదు కాబట్టి కొంచెం ఎక్కువ ప్యాక్ చేస్తున్నారు. ఎస్, ఇది అనమాట మా ఫ్లైట్ జర్నీ. యాక్చువల్లీ నాకు రోడ్ జర్నీయే ఇష్టము, ఎందుకంటే చుట్టూ మనుషులైనా కనిపిస్తారు, ఇక్కడ ఏమీ కనిపించదు కదా. అండ్ ఎస్, మేమైతే ఢిల్లీలో ల్యాండ్ అయిపోయాము. జస్ట్ క్యాబ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఢిల్లీ ఎయిర్పోర్ట్ కూడా చాలా బాగుంటుంది, బట్ నేను షూట్ చేయడం అయితే మర్చిపోయా. మేము కొంచెం హడావిడిలో ఉన్నాము. లగేజ్ పికప్ అంటే లగేజ్ ఎక్కువ ఉంది కదా, అదంతా పికప్ చేసుకోండి కదా. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అయితే చూపిస్తాం మీకు. అండ్ ఎస్, మేమైతే అపార్ట్మెంట్కి రీచ్ అయిపోయాము. అంటే ఎయిర్పోర్ట్ నుంచి అపార్ట్మెంట్కి జస్ట్ ఒక 1/2 అవర్ 45 మినిట్స్ అయితే పడుతుంది. మరీ ఎక్కువ ట్రాఫిక్ ఉంటే 1 అవర్ అయితే పడుతుంది నియర్ బై. ఓ మై గాడ్, మా ఇల్లు చూసారా ఎలా అయిపోయిందో. చాలా అయితే డస్ట్ ఎక్కువ అయిపోయింది. అంటే లోపల ఏం పెద్దగా అనిపించలేదు, నాకు ఇంటి లోపల డస్ట్ ఉంది బట్ ఏం పెద్దగా అనిపించలేదు. బాల్కనీస్ అయితే ఇట్స్ ఫిల్డ్ విత్ డస్ట్ అండి. అండ్ నేను వచ్చి రాగానే అన్నీ కొంచెము ఫస్ట్ కిచెన్ అయితే క్లీన్ చేసేసుకుందామని అనుకున్నా. మీరు చూసారా, సాల్ట్ కూడా అదొకలాగా కరిగిపోయి ఏదోలాగా అయిపోయింది. అండ్ ఈ పప్పులు అయితే ఏం కాలేదు, కాకపోతే కొంచెం అయితే స్మెల్ వస్తూ ఉండింది. బట్ దీన్ని ఏం చేయాలో నాకు తెలియదు, మమ్మీని అడిగి ఇంకా చెయ్యాలి. సో ఇంకా అన్నీ చెక్ చేస్తూ ఉన్నాను, ఏమైనా ఉంటే పడేద్దాము, చెడిపోయినవన్నీ ఉంటే పడేద్దామని చెప్పేసి. సో అన్నీ ఒక్కొక్క కబోర్డ్ అన్నీ తీసి చూసి, ఎక్స్పైరీ డేట్ అది జాగరీ బెల్లము, అది కూడా ఒకలాంటి స్మెల్ అయితే వచ్చేసింది. అది మాకు అటాచ్డ్ బాల్కనీ, కిచెన్కు ఉండే బాల్కనీ, చాలా ఘోరంగా అయిందిలేండి. ఇంకా నేను అన్ని ఎక్స్పైరీ డేట్స్ అవన్నీ చూసి నేనైతే పడేద్దామని పక్కనే డస్ట్బిన్ కూడా పెట్టుకొని పడేస్తున్నా. చాలా వరకు ఎక్స్పైరీ డేట్స్ అయితే అయిపోయినాము. బట్ కాకపోతే మేము ఎక్కువ అయితే పర్చేస్ చేయలేదు, ఎందుకంటే మేము ట్రావెల్ చేస్తామని తెలుసు కదా, కాబట్టి మేము ఎక్కువ పర్చేస్ చేయలేదు వెళ్ళే ముందు. అండ్ ఇవైతే ఏం కాలేదు, ధనియాల పొడి, కారం పొడి అవేం కావు కదా, జస్ట్ ఇవే పల్సెస్ ఇవంతా కూడా బాగానే ఉన్నాయి. కానీ కొంచెం స్మెల్ అయితే వస్తూ ఉండింది, దాన్ని చూడాలి ఏం చేయాలని చెప్పేసి. సో ఇదైతే 1 ఫుల్ ప్యాకెట్ మొత్తం ఎక్స్పైరీ అయిపోయింది, పడేయాల్సి వచ్చింది. ఇంకా మా హెల్పర్ అయితే ఈవినింగ్ వస్తూ అన్నారు. సో ఆ లోపు ఎందుకో ఖాళీగా ఉండడము, కిచెన్ అయినా సెటప్ చేద్దాము సో దట్ కుక్ చేసుకోవడానికి బాగుంటుంది కదా నెక్స్ట్ డే నుంచి అని నేనైతే ఇవన్నీ చూసి అయితే పడేస్తున్నాను. ఉన్నాయన్నమాట నాకు. సో 2 బాల్కనీస్ ఇప్పుడు నేను చూపించాను కదా, ఆ బాల్కనీ అయితే అలా ఉంది. ఇంకొక బాల్కనీ అయితే మరీ దారుణము, పావురాలు చాలా చెడ్డలని చేసి పెట్టాయి. సో అది క్లీన్ చేయడము కష్టం అవుతుందని మేమైతే అర్బన్ కంపెనీని బుక్ చేసుకున్నాము. వాళ్ళైతే చాలా ఎక్సలెంట్గా క్లీన్ చేస్తారు. చెట్లన్నీ కూడా చనిపోయినాయి. నాకు యాక్చువల్లీ చిన్న చిన్న ప్లాంట్స్, హోమ్ అంటే ఇండోర్ ప్లాంట్స్ అంటే చాలా ఇష్టము, బట్ అవన్నీ కూడా పోయినాయి. చాలా పని అయితే ఉంది, మేబీ 1 వీక్ అవుతుంది అన్నీ రీసెట్ అయ్యి ఎవ్రీథింగ్ క్లీన్గా అవ్వడానికి. ఎక్కడ తాకిన డస్ట్ అయితే ఉంది. మాకు కొంచెం డస్ట్ ఎక్కువ, మేము 28th ఫ్లోర్లో ఉంటాము కానీ మాకు డస్ట్ వస్తుంది. ఎవరైనా అడిగి 28th ఫ్లోర్లో ఎలా వస్తుంది డస్ట్ అంటారు, బట్ మాకు డస్ట్ అయితే వస్తుంది ఖచ్చితంగా. క్లీనింగ్ అంతా అయిపోయాక మళ్ళీ మీకు చూపిస్తాను నేను ఎలా ఉందనేసి. అయితే కొంచెం ముగ్గిపోయిన స్మెల్ లాగా వస్తుందని అదైతే మా మమ్మీ ఒక ప్లేట్లో పెట్టేసి ఎండలో పెట్టేయమన్నారు కొద్దిసేపు. సో నేను అందుకే ఇంకా ప్లేట్స్లో అంతా పప్పులు అవన్నీ వేసి ప్లేట్లో పెట్టేద్దామని. సో అవన్నీ అయితే ప్లేట్లో వేసి పెట్టేశాను, ఎండలో ఒక 2-3 అవర్స్ పెట్టేశాను. ఆ తర్వాత ఈ బాక్సెస్ అవన్నీ ఉంటాయి కదా, కొన్ని అయితే బాగున్నాయి, కాకపోతే అవన్నీ కూడా షిఫ్ట్ చేసి బాక్సులన్నీ
ఒకసారి వాష్ చేద్దామని ఆ టబ్లో అయితే పెట్టేస్తున్నా. ఇక్కడ నేను ఏం చూపిస్తున్నా అంటే నేనైతే మసాలాస్ ఇవన్నీ అయితే ఇలా లేబుల్ చేసి పెట్టుకుంటాను. ఎందుకంటే మన దగ్గర చాలా మసాలాస్ ఉంటాయి కదా, నేను కన్ఫ్యూజ్ అవుతాను. అందుకని ఇంకా ఫ్రిడ్జ్ క్లీనింగ్ కూడా స్టార్ట్ చేసేసాను. అండ్ ఇవన్నీ కూడా కొన్ని ఎక్స్పైర్ అయితే అయిపోయినాయి, కొన్ని అంతా బాగానే ఉన్నాయి. సో అవన్నీ అయితే పడేయాలి. ఇంకా మొత్తం అయితే చూపించట్లేదు మీకు ఫ్రిడ్జ్, బట్ నేను ఎప్పుడైనా మీకు బ్లాగ్ అయితే పోస్ట్ చేస్తాను ఎలా నేను ఆర్గనైజ్ చేసుకుంటాను ఏంటని. ఈలోపు మా హెల్పర్ కూడా అయితే వచ్చేసినారు. తను వచ్చాక నాకైతే చాలా మంచిగా హెల్ప్ అయితే అయ్యింది. అన్నీ అయితే నీట్గా వాష్ చేసి పెట్టేశారు. సో మేము అవంతా కూడా బయట పెట్టాం కదా అన్నీ, సో చాలాసేపు ఉన్నాయి ఇంకా బయట. అందుకని నీట్గా బట్టతో అయితే తుడిచేసి మళ్ళీ అన్నీ లోపల వేసేస్తున్నాను. ఇది మా ప్యాంట్రీ కూడా చాలా ఖాళీ అయిపోయింది, అంటే ఎక్స్పైర్ అయిపోయినాయిలేండి కొన్ని ప్రోడక్ట్స్, అవన్నీ పడేసాను. ఇంకైతే మసాలా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్. అది నేను తెచ్చుకొని అన్ని బాక్స్లో వేస్తుంటే మా హస్బెండ్ కొంచెం ఫన్ చేస్తున్నారు. చాలామంది మసాలాని అప్పటికప్పుడు ఫ్రెష్గా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అలా ఇలా అంటుంటారు. కానీ బట్ మా అమ్మమ్మ వాళ్ళు, మా మమ్మీ వాళ్ళు అందరూ ఇలానే వేసుకుంటారు. అండ్ చాలా బాగుంటాయి వాళ్ళ వంటలు. ఏమీ ఫ్రెష్గా వేసి పెట్టుకున్నా కూడా ఏమంత చెడిపోదు, టేస్ట్ ఏం పెద్ద డిఫరెన్స్ వచ్చేది. నేనైతే వచ్చిన ప్రతిసారి ఇట్లా మమ్మీ దగ్గర మంచిగా ఒక పెద్ద బాక్స్కి అయితే వేయించుకొని వచ్చుకుంటాను. సో ఇవన్నీ అయితే నీట్గా తుడిచి అయితే పక్కన పెట్టేసుకుంటున్నా, ఇలా అన్నీ రీఫిల్ చేసేద్దాము అని చెప్పి. ఇంకా నేను లగేజ్ కూడా అన్ప్యాక్ మొదలు పెట్టేశాను. తనైతే మొత్తం క్లీన్ చేసి అయితే వెళ్ళిపోయింది. ఇంక అన్నీ తీసి బయట పెట్టాను. ఇదైతే జల్లెడ ఆ రోజు తీసుకున్నాను, పిండి కలుపుకోండి. ఇది ఇంకో పెద్ద జల్లెడ. ఇది ఒక పాన్, మా పెళ్ళికి అయితే గిఫ్ట్ వచ్చింది, ప్యాన్ సెట్. కొంచెం ఇలాంటి యూస్ఫుల్ గిఫ్ట్స్ వస్తే బాగుంటుంది కదా, యూజ్ చేసుకోవచ్చు. అండ్ సాల్ట్ కూడా ఎవరైనా తెచ్చుకుంటారా అని అడగచ్చు, బట్ ఇక్కడైతే రాక్ సాల్ట్ అయితే అస్సలు దొరకదు. అంటే నార్మల్ అయోడైజ్డ్ సాల్ట్ ఉంటుంది కదా, అండ్ ఎక్కువ పింక్ సాల్ట్ యూజ్ చేస్తుంటారు. పింక్ సాల్ట్ హెల్తీ అని చాలామంది చెప్తున్నారు. ఐ ప్రిఫర్ టు బి అయోడైజ్డ్. సో ఇది ఇక్కడ అసలు దొరకదు కాబట్టి దిస్ ఇస్ వెరీ ప్రెషియస్. నేను అక్కడ నుంచి తెచ్చుకుంటాను ఇప్పుడు. ఇంకొక ప్రెషియస్ ఐటమ్ చాలామందికి తెలిసే ఉంటుంది, అందరు ఇది ఫారిన్కి కూడా తీసుకెళ్తూ ఉంటారు. అదేంటో కాదు, కరివేపాకు. మాకు ఇక్కడ కరివేపాకు చాలా రేర్గా దొరుకుతుంది. అందుకని నేను ప్రతిసారి అయితే ఇలా తెచ్చుకుంటాను. తెచ్చిదాన్ని చాలా జాగ్రత్తగా ఇలా భద్రపరుచుకుంటాను. సో కాబట్టి ఎక్కువ రోజులు అయితే వస్తుంది. చాలా ఆశ్చర్యం వేసింది నాకు కూడా ఫస్ట్లో వచ్చినప్పుడు, వీళ్ళు తాలింపు పెట్టుకోకుండా వంటలు ఏం చేసుకుంటారు అని. బట్ మన వల్ల అయితే కాదు కదా, అందుకని నేనైతే తెచ్చేసుకుంటాను ప్రతిసారి. అండ్ కిచెన్ అంతా కూడా క్లీన్ అయిపోయింది, ఎంత బాగుంది కదా, ప్రశాంతంగా ఉంటుంది ఇలా క్లీన్గా చూస్తే. నాకైతే ఫస్ట్ నా టార్గెట్ కిచెనే ఉన్నింది, సో దట్ కుక్ చేసుకోవడం స్టార్ట్ చేయొచ్చు కదా అని. సో అర్బన్ క్లబ్ వాళ్ళని బుక్ చేసుకున్నా అని చెప్పాను కదా, మేము జస్ట్ బాల్కనీస్ అండ్ వాష్రూమ్స్కి అయితే బుక్ చేసుకున్నాము. మిగతాదంతా మా హెల్పరే చేశారు. ఎక్సలెంట్గా క్లీన్ చేశాడు, ఒక్కతనే వచ్చాడనమాట, కానీ చాలా చాలా బాగా చేశాడు. బాత్రూమ్స్ ఇవన్నీ అయితే జస్ట్ 300 రూపీస్కి అసలు అద్దంలాగా క్లీన్ చేశాడు. నాకైతే వర్త్ బుకింగ్ అనిపించింది. అండ్ నైట్ అయితే అయిపోయింది, చాలా టయర్డ్ ఉన్నాం మేము ట్రావెల్ చేసి. అంటే మార్నింగ్ ఎప్పుడో లేచాం కదా, సో బాగా టయర్డ్ అయిపోయాము. టైం కూడా చాలా ఎక్కువ అయిపోయింది, టైం ఈజ్ లైక్ 10:30. సో ఇంకొక వ్లాగ్లో కలుద్దాము. నెక్స్ట్ వ్లాగ్ నా కర్వా చౌత్ వ్లాగ్ చాలా స్పెషల్గా ఉంటుంది. సో దానికి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి నా ఛానల్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్.